హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే వాయిస్ అంత క్లారిటీగా ఉండదు. జలుబు చేసింది, బాగా జలుబు చేసి వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు. హెల్త్ బాగాలేనప్పుడు నా పనులు ఎలా ఉంటాయి, ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఉదయం ముందు నిద్ర లేచిన వెంటనే బయట కసువు అయితే ఊడ్చాను. కసువు ఊడ్చి ముగ్గు అయితే వేసా. ముగ్గు వేసి తర్వాత కాసేపు పడుకున్నాను, ఒక అరగంట సేపు. పిల్లలకి స్కూల్ లేదు కదా, ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు అవన్నీ రెడీ చేసి పెట్టే పని లేదు కదా, కాసేపు అయితే పడుకున్నాను. పడుకొని ఇప్పుడే నిద్ర అయితే లేచా. ఇంకా పని స్టార్ట్ చేయాలి కదా, పిల్లలకి టిఫిన్ అది చేయాలి కదా, అందుకని ముందైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకుంటే కొంచెం పని చేయడానికి మనకి బాగుంటుంది కదా, నిద్ర మొత్తం అనేది లేకుండా ఉండిద్ది కదా, అందుకని ఫేస్ వాష్ చేసుకొని తుడుచుకొని ఇంక ఇది కూడా కండవైతే తీగ మీద ఆరేసాను. మోటార్ వేసాను కదా, గాబు నిండింది, ఇంకా మోటార్ అయితే ఆపేసాను. కరెంటు బోర్డు ఇవైతే ఇలా ఉంటాయి మాయి, ఎప్పుడో పాతకాలంలో కట్టించినవి కదా, ఇంకా చెక్క కొట్టించి అవైతే అలా పెట్టారు. ఇంకా అవైతే అలానే ఉంటాయి. అవి ఎక్కువ దుమ్ము ధూళి పట్టకుండా ఎప్పటికప్పుడు చీపురు తీసుకొని వాటిని కూడా దులుపుతూ ఉంటాను. ఇంక ఇంట్లోకి వచ్చేసి పైన అయితే తలకాయ దుమ్ముకుంటున్నాను. ఇప్పుడైతే జడేసుకునే ఓపిక అయితే లేదు. ఇంకా అలాగనే చింపురు జుట్టుతో వంట చేయలేం కదా, అందుకని పైన తలకాయ దుమ్ముకుంటున్నాను. తల దుమ్మేసుకొని ఇంకా ముడి పెట్టేసుకుంటున్నాను. ముడి పెట్టి ఎక్కువ నేను పక్క పిన్నేసి పెట్టుకుంటాను. క్లిప్పులు అవి కూడా ఎక్కువగా పెట్టుకోను. ఎక్కువ శాతం ముడేసుకొని పైన కొంచెం వదిలేసి పక్క పిన్నిసి పెట్టుకుంటాను. ఎప్పుడు ఇంక ఇలానే పెట్టుకొని ఉంచుకుంటాను. ఎండాకాలంలో జడ వేసుకొని వదిలేసి కూడా ఉండలేము. మెడల మీద చీదరగా ఉంటుంది, చెమట పోసిద్ది. ఇలా ముడేసుకొని ఉంటేనే మనకు ఫ్రీగా ఉంటుంది, చెమట పోయకుండా హాయిగా ఉంటుంది. ఇంకా మొహాన బొట్టు ఉందో లేదో చూసుకుంటున్నాను. బొట్టు అయితే ఉంది. ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను. ముందు హాట్ వాటర్ తాగి పని అయితే మొదలు పెడదామని ముందు హాట్ వాటర్ తాగుతున్నాను. నీళ్ళైతే వేడి చేస్తున్నాను. నవీన్ అంతలోకి పాలు పోపించుకొచ్చాడు. ఇంకా పాలు కూడా ఒక గిన్నెలో పోసాను. ఇంకా బాటిల్ కూడా ఒకేసారి అంట్లు కడిగేటప్పుడు కడిగేయచ్చు కదా అని గిన్నెలో అయితే పోసి ఉంచుతాను. బాగా నోరు కూడా పూసింది, అందుకని మాట కొంచెం తడిబిడి పడ్డట్టుగా ఉంటుంది, ఏమనుకోకండి. కొత్త కారం తిన్నాం కదా, ఎఫెక్ట్ అయితే బాగానే చూపిస్తుంది. నిన్నటికంటే ఈరోజు ఉదయం బాగా నీరసంగా అనిపించింది. నిన్న ఉదయం అయితే అంత నీరసం లేదు, జలుబు చేసింది కానీ అంత నీరసంగా అయితే అనిపించలా. పని బాగానే చేసుకున్నాను. ఇవాళ అయితే ఇంకా లేచి బయట ముగ్గేసి అయితే మళ్ళీ పడుకున్నాను. ఇంకా వేడినీళ్ళు కాగేలోపు ఖాళీగా ఉండటం ఎందుకులని అంట్లు స్టాండ్లో అంట్లు అయితే సర్దుకుంటున్నాను. అంట్లు చాలా తక్కువగానే ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. ఇంకా గరిటెలు, ప్లేట్లు, గ్లాసులు అవేమో ఇంక ఇక్కడ స్టాండ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా గిన్నెలు, బాండీలు అవి ఉంటాయి కదా, అవి అయితేనేమో గ్యాస్ బండ దగ్గర గూడు ఉంది కదా, ఆ గూట్లో అయితే పెట్టేసుకుంటా. ఈ హాట్ బాక్స్ ఇవైతేనేమో పక్కన అరమార కనిపిస్తుంది కదా, ఇంకా అరమారలు అయితే పెట్టుకుంటాను. నైట్ అన్నం అయితే కొంచెం మిగిలింది. ఇంకా అన్నం ఫ్రైడ్ రైస్ కానీ పులిహోర కానీ చేద్దాం అనుకున్నా. నిమ్మకాయ పులిహోర చేద్దాంలే, నిమ్మకాయ పులిహోర అయితే కొంచెం మంచిది కదా, వేడి కూడా తగ్గిద్ది నిమ్మరసం అని అనుకున్నా. కానీ నిమ్మకాయలు ఇంట్లో లేవు. ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా మా ఆయన వద్దన్నాడు. ఇంకా ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ ఎందుకు వద్దులే అని చెప్పేసి ఇంకా ఆయన అయితే కొంచెం పెరుగన్నం తినేసి చేనుకి అయితే వెళ్ళాడు. నూనెలు ఇవన్నీ వేసుకుని ఫ్రైడ్ రైస్ తినే కంటే చక్కగా పెరుగన్నం తింటమే చాలా మంచిది ఎండాకాలంలో. అందులో పొలం వెళ్ళే వాళ్ళు ఉదయాన్నే ఆయిల్ ఫుడ్లు అవి తిని పొలం వెళ్ళినా కూడా వాళ్ళకి దప్పిక, మంచినీళ్ళు ఎక్కువ దప్పిక అవుతూ ఉంటాయి. వెళ్ళిన పని అనేది సరిగ్గా చేయలేరు. అందుకని ఇలా చల్లటి వస్తువులు, చల్లగా పొట్టలో చల్లగా ఉండే విధంగా పెరుగన్నం తినడం చాలా మంచిది. ఇంకా నేనైతే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. కూర్చొని కాసేపు హాట్ వాటర్ తాగాను. ఇంకా నవీన్కి బాగా ఆకలి అవుతుందంట. వాడు టిఫిన్ చేయమంటే ఇంకా వాడి కోసం అయితే నూడిల్స్ చేస్తున్నాను. ఇంకా ఒక్కరు నూడిల్స్ కోసం పెద్ద బాండీ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి చిన్న గిన్నెలో చేస్తున్నాను. పెద్ద బాండీ పెట్టాననుకోండి అవి మరిన్ని అంట్లు లాగుంటాయి. ఇంకా ఎందుకు ఎక్కువ అంట్లు చేసుకోవడం అని చెప్పేసి చిన్న గిన్నెలో అయితే పెట్టేశాను. చిన్న గిన్నె అనుకోండి మనకి ఎక్కువ అంట్లు పడ్డట్టు అనిపించదు, ఏదో ఒక గిన్నె చిన్న గిన్నె అన్నట్టుగా అనిపించిద్ది. ఈ గిన్నెలో వాటర్ పోసి ఇంకా వాటర్ కాగిన తర్వాత నూడిల్స్ అయితే వేస్తున్నాను. పిల్లలకి నూడిల్స్ తినడం చాలా ఇష్టం. మనం హెల్త్ బాగుండదు, హెల్త్కి ఇబ్బందిగా ఉంటుంది వద్దని చెప్తాము. కానీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా అయిపోయేది, పిల్లలు ఇష్టంగా తినేది నూడిల్సేగా. ఇంక ఈరోజు తప్పనిసరి నూడిల్స్ తెప్పించి చేశాను.
ఇదైతే ఎక్కువ కష్టపడకుండా త్వరగా అయిపోయిద్ది కదా! పిల్లలు కూడా ఏ వంక పెట్టకుండా మనల్ని విసిగించకుండా ఇష్టంగా అయితే తింటారు. కాకపోతే ఎండలకి ఇలాంటి ఫుడ్ తినటం మంచిది కాదు. మనమే ఎండలకి ఇలా వేడి చేసి ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు ఇంకా చాలా ఇబ్బంది పెడతారు. అందులో వాళ్ళు బయటికెళ్ళి ఎండలో ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి ఫుడ్ పెట్టడం మంచిది కాదు. కాకపోతే తప్పదు కొన్ని కొన్ని సార్లు. మరి ఉదయాన్నే పిల్లలకి ఆకలేసిద్ది ఏదో ఒకటి తినాలి కదా! చపాతీలు చేద్దాం అనుకున్నాను ఈరోజైతే. కానీ చపాతీలు పిండి కలిపి వాటిని రుద్ది మళ్ళీ వాటిలోకి కూర చేసే ఓపిక అయితే లేదు. ఇంకా ఓపిక లేక ఇలా చేయాల్సి వచ్చింది. ఇంట్లో మినపప్పు కూడా లేవు, సరుకులన్నీ అయిపోయినాయి. సరుకులు తెప్పించాలి. మినపప్పు ఉంటే ఇడ్లీకి నానేద్దాం అనుకున్నా. మినపప్పు లేకపోవటం వల్ల ఇంక ఏదో ఒక టిఫిన్ చేసి ఇంక ఇంట్లో వాళ్ళకి ఉదయాన్నే ఆకలి తీరాలి కదా, వాళ్ళ కోసం ఏదో ఒకటి అయితే చేస్తున్నాను. నవీన్కైతే నూడిల్స్ చేసిచ్చాను. ఇంకా వాళ్ళు మాత్రం ఇష్టంగా హ్యాపీగా తింటారు. నాకైతే రాగి జావ చేసుకుందామని కొంచెం రాగి పిండి తెప్పించా. మా ఇంట్లో అయితే లేదు. నేను ఎప్పుడు రాగి జావ చేయను, అందుకని తెప్పించలేదు. ఇంకా పక్కన మా ఇంటి దగ్గర వాళ్ళు రోజు రాగి జావ తాగుతారు. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు రాగి జావలు, జొన్న జావలు ఇంక ఈ ఫుడ్డే ఎక్కువ తింటారు వాళ్ళు. జొన్న అన్నం వండుకోవటం, జొన్న జావ తాగటం. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉందిలే అని ఒక గ్లాస్ అయితే తెప్పించాను. ఇంకా ఏ టిఫిన్ చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళిద్దరైతే అవి తినేశారు. ఇంకా అందుకని రాగి జావ చేసుకుందామని చెప్పేసి ఇంకా పిండి అయితే తెప్పించి అక్కడైతే పెట్టాను. ఇంకా ప్రస్తుతానికి అంట్లయితే కడుగుతున్నా. మనకి హెల్త్ బాగలేనప్పుడు కష్టమైన పనులు ఏంటంటే ఈ అంట్లు కడుక్కోవటం, బట్టలు ఉతుక్కోవటం. ఈ పని అయిపోయిందంటే చాలండి. ఇంకా ఏ పనులైనా అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇల్లు ఊడ్చుకోవటం, తుడుచుకోవడం అనేది ఉదయం చేసుకునే ఓపిక లేదనుకోండి, సాయంత్రం చేసుకోవచ్చు. ఇంకా రోజు ఊడ్చి తుడుచుకుంటాము కదా, ఓపిక లేదనుకోండి ఒక్కరోజు ఊడవపోయినా కానీ ఇబ్బంది ఉండదు. ఒంట్లో ఓపుకుంటేనే కదా పని చేసుకోవడానికి. ఓపిక లేనప్పుడు అంత క్లీన్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది. ముందు మన హెల్త్ ముఖ్యం, తర్వాత ఏ పనైనా కానీ. రోజు ఇల్లు ఊడ్చుకోవటం, తుడుచుకోవటం ఇదే కదా మన డ్యూటీ. నిద్ర లేచిన దగ్గర నుంచి ఇదే కదా మన పని. హెల్త్ బాగాలేనప్పుడు ఒకరోజు రెస్ట్ ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా సాయంత్రానికి కొంచెం రిలీఫ్గా ఉందనుకోండి, సాయంత్రం అయితే ఆ పనులు చేసుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం బట్టలు ఉతకటాలు, టిఫిన్లు, కూరలు ఈ పనులన్నీ ఉండవు కదా మనకి. ఇంకా సాయంత్రం అంట్లనేవి కూడా కొంచెం వాయిదా వేసుకొని ఇల్లు ఊడ్చుకోవటం, తుడుచుకోవటం ఆ పని అయితే సాయంత్రం చేసుకోవచ్చు. ఇంకా తుడవటం కూడా ఎందుకనుకుంటే ఇల్లు అనేది నీట్గా కసు ఊడ్చుకోవచ్చు. హెల్త్ బాగలేనప్పుడు పని అనేది ఇంక ఇలా భాగాలుగా పంచుకొని నీట్గా చేసుకోవటమే. ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. మనకి హెల్త్ బాగుండగా మనం కానీ వాళ్ళే చేసి పెడతారు, మనకు కావాల్సినవి వండిస్తారు. ఇంకా ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు తప్పదు. మనం వండుకొని తింటమే కాదు, మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం వండి పెట్టాలి. మనకి హెల్త్ బాగున్నా బాగుండకపోయినా సరే వండి పెట్టాలి, తప్పదు. ఇంకా అలాంటప్పుడు ఎలాగలా ఓపిక చేసుకొని తాగటమే. ఉదయాన్నే కొంచెం హాట్ వాటర్ తాగామనుకోండి, కొంచెం నీరసం లేకుండా హుషారుగా అనిపించిద్ది. అందుకనే హాట్ వాటర్ అయితే తాగాను. ఇప్పుడు అంట్లు కడిగేటప్పటికి బాగా ఆకలైనట్టుగా తపన తపనగా అనిపిస్తుంది. బాగా వేడి చేసింది కదా. హెల్త్ బాగలేనప్పుడు ఎక్కువ పని చేయలేము. ఒక పని చేసేటప్పటికే మనకు బాగా నీరసం వచ్చేసిద్ది, బాగా ఆకలైనట్టుగా అనిపించిద్ది. ఇప్పుడు ఆకలి అవుతానే ఉంది, కానీ తప్పదు. ఈ పని ఆపేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ పని అలాగనే ఆగిపోయిద్ది. ఇంకా నీరసం వచ్చి కాసేపు పడుకుంటే ఇంతే. ఈ పని సాయంత్రం వరకు ఇలాగనే ఉంటుంది. ఇంకెలాగలా కష్టపడి ఈ పని పూర్తి చేయాలి అని చెప్పేసి బట్టలు అయితే ఉతుకుతున్నాను. బట్టలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, ఎక్కువైతే లేవు, కొన్నే కదా. ఇంకా అందుకనే సరుపులో నానబెట్టేశాను కదా. ఇంకేదో లైట్గా బ్రష్ కూడా పెద్దగా కొట్టలేదు. ఇంకా పైన అయితే ఉతికేసాను. ఉతికేసి ఇంక బట్టలన్నీ ఒకసారి జాడిచ్చేసాను, మళ్ళీ రెండోసారి జాడిస్తున్నా. నాకైతే హెల్త్ బాగాలేకపోయినా ఎవరు హెల్ప్ చేసే వాళ్ళైతే లేరు, ఒక్కదాన్నే చేసుకోవాలి. బాగున్నా బాగుండకపోయినా, ఓపికన్నా లేకపోయినా సరే తప్పదు, ఒక్కదాన్నే చేసుకోవాలి. అందుకనే పనులనేవి వాయిదా వేసుకోకుండా ఇంకెప్పటికప్పుడు చేసుకుంటాను. వాయిదా వేసాను అనుకోండి, మళ్ళీ తర్వాత అయినా మనం చేయాల్సిందే, తప్పదు. వేరే ఎవరు వచ్చి చేసేవాళ్ళు ఉండరు కదా. అందుకనే కొంచెం ఓపిక తెచ్చుకొని ఉదయాన్నే పనులన్నీ పూర్తి చేసుకున్నాను అనుకోండి, తర్వాత కాసేపు ప్రశాంతంగా పడుకున్నా, సాయంత్రం వరకు పడుకున్నా కానీ ఇంకా మనల్ని కదిలిచ్చే వాళ్ళు ఉండరు. ఈ బట్టలన్నీ జాడించేటప్పటికి నీళ్ళు చూడండి ఇంకా సబ్బు అయిపోయినాయి. మళ్ళీ ఆ నీళ్ళల్లో చీర జాడేయటం ఎందుకులని ఇంకా సపరేట్గా బకెట్లు అయితే పోస్తున్నాను. ఈ బకెట్ నీళ్ళతో ఇంకా నా బట్టలు అయితే జాడించుకుంటాను. కొంచెం సిల్క్ బట్టలకి వాటికి సబ్బు అనేది ఎక్కువగానే ఉంటుంది. హెల్త్ బాగాలేనప్పుడు కూడా పనులు నీట్గా చేసుకోవాలంటే కుదరదు. పనులు అనేవి పెండింగ్ అనేది పెట్టుకోకుండా ఎలాగలా చేసేసుకోవటమే. ఓపిక ఉన్నప్పుడు నీట్గానే చేసుకుంటాం కదా. ఇంకా ఓపిక లేనప్పుడు ఇంకెలాగలా పైపైన చేసేయటమే. అంత మురికే ఉండదులే మన బట్టలకి.
పిల్లల బట్టలకైతేనే కొంచెం ఎక్కువ మురికుంటది. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు. ఎండాకాలం చెమట అది ఎక్కువ పోసిద్ది కాబట్టి పిల్లల బట్టల వాటికి కొంచెం ఎక్కువ సబ్బు పెట్టి బ్రష్ అది కొట్టి ఉతికితే సరిపోయిద్ది. మన బట్టలనేవి ఇంకా నీళ్ళల్లో ఇలా జాడిచ్చేసుకున్నా చాలు. వీటికి ఎక్కువ బ్రష్ కొట్టి ఎక్కువ కష్టపడి ఉతకాల్సిన అవసరం లేదు. ఈ నీళ్ళన్నీ పారబోసి ఇంకా గాబు దగ్గర అంట్లు అవి కడిగాను కదా, మెతుకులు అవన్నీ నీళ్ళు ఎక్కువ నిలబడి ఉంటాయి. ఇంకా బట్టలు జాడిచి అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక్కడ పని మొత్తం ఆగిపోయిద్ది. అందుకని తర్వాత కొంచెం ఓపిక తెచ్చుకొని అయినా సరే ఇంక టబ్లో నీళ్ళన్నీ పారబోసి చీపురు తీసుకొని ఇంకా గాబు దగ్గర కూడా నీట్గా అయితే కడిగాను. తప్పదు, ఇంకా మన పని మనమే చేసుకోవాలి, కొంచెం లేట్ అయినా కానీ. అందుకని ఎప్పుడు పని ఇప్పుడు చేసేసుకోవటమే. రాగిజావ చేద్దాం అనుకున్నా కదా, రాగిజావ అయితే చేయట్లేదు, ఆకలి అవుతుంది బాగా. ఇంకా రాగిజావ చేశాను అనుకోండి, అది తాగటమేగా తిన్న ఫీలింగ్ అయితే కలగదు. అందుకని రాగి సంగటి చేస్తున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం చేయటం. నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. రాగి సంగటికి రేషన్ బియ్యం వాడితే బాగుంటాయి అంటారు. కాకపోతే నేనైతే నార్మల్ బియ్యమే వాడుతున్నాను. ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా, హెల్త్ బాగాలేనప్పుడు మళ్ళీ రేషన్ బియ్యం ఇవన్నీ ఎందుకులే అని నార్మల్ బియ్యమే కొంచెం వేసి ఎసురు అనేవి ఎక్కువ పోసాను, నీళ్ళు ఎక్కువ పోసాను. రాగి సంగటి కొంచెం మెత్తగా ముద్దలాగా ఉండాలి కదా, అందుకోసం. ఇంక ఈ లోపు అయితే టీ పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా బాగా ఆకలి అవుతుందని, అది ఉడికే వరకు లేట్ అయింది కదా, ఇంకా లేట్ అయ్యేదాకా ఉండలేనులే అని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా టీ కోసం నేను పాలు నీళ్ళు డికాషన్ అంతా కలిపి పెట్టేసుకుంటానుగా. ఇంకా గిన్నెలో మొత్తం కలిపి అయితే పెట్టేశాను. పక్కన చిన్న పొయ్యి అయితే ముట్టించి ఇంకా టీ అయితే పెడుతున్నాను. ఇది ఉడికేలోపు టీ తాగొచ్చు కదా, కొంచెం ఓపిక వచ్చిద్ది. ఎండాకాలం నేను వచ్చే చిన్న సజెషను, ఎండాకాలం మాత్రం పచ్చళ్ళు ఆయిల్ ఫుడ్లు అవనేవి చాలా తక్కువగా తినండి. హెల్త్ పాడైంది అనుకోండి, ఇంకా మనకు చేసే వాళ్ళు ఉండరు. హెల్త్ బాగున్నా బాగుండకపోయినా మనం ఒక్కలమే ఇంటి పని చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేను చేసే తప్పు ఎక్కువ పచ్చళ్ళు కారాలు తింటాను, అవి కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు తినకూడదు అనుకుంటాను, నోటి రుచి కోసం తింటానే ఉంటాను, ఇలా బాధపడతా ఉంటాను. ఇంక ఇదిగోండి అన్నం అయితే ఉడికింది. ఇప్పుడైతే ఇంక ఇదిగోండి రాగి పిండి అయితే వేసాను. వేసిన వెంటనే కలపకూడదంట కదా, యూట్యూబ్లో అయితే చూశాను. ఇప్పుడైతే చూడలేదు, వండేటప్పుడు అయితే చూడలేదు, చూసే ఓపిక కూడా లేదు, అంత టైం కూడా లేదు. పొట్టలో ఆకలి అవుతా బగబగ మండిపోతూ ఉంది. ఇంకా చూసే ఓపిక లేక నాకు వచ్చినట్టుగా ఎలాగలా చేద్దాంలే, ఏముంది రైసే కదా తినొచ్చులే అని చెప్పేసి నాకు వచ్చినట్టయితే చేశాను. ఉప్పు వేయకపోతే చప్పగా ఉండిద్దేమోనని ఉప్పు కూడా వేసాను. ఇంకా పిండే వేసి ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచిన తర్వాత మొత్తం అయితే కలుపుతున్నాను. నేను చేసిన తప్పు ఏంటంటే మరీ చిన్న గిన్నెలో పెట్టాను కదా, కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, తిప్పాతి కావట్లేదు. కొంచెం పెద్ద గిన్నెలో పెట్టుకుని అయితే బాగుండేది. అన్నం కూడా నీళ్ళు అనేది లేకుండా గట్టిగా అయిపోయింది. కొంచెం తిప్పటానికి ఉండలాగా అనిపిస్తుంది, తిరగట్లేదు గిన్నెలో కూడా. కొంచెం పెద్ద గిన్నె, కొంచెం వాటర్ ఎక్కువ పోసినట్టయితే బాగుండేది. కాకపోతే పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది చూడటానికి. రుచి ఎలా ఉండిద్దో అయితే చూడాలి. కలపాతి కావట్లేదు, ఇంకా ఎలాగలా కలుపుతున్నాను. మరీ గట్టిగా పిట్టంలాగా ఉందిలే అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే పోసాను, మనం గరిటె పెట్టి తిప్పటానికి వీలుగా ఉండిద్దని. గరిటెకి కూడా అంటుకుపోతుంది, రావట్లేదు. గరిటెగా అంటుకున్న దాన్ని ఒక స్పూన్ తీసుకొచ్చి ఇంకా స్పూన్ పెట్టి తీస్తా తిప్పుతా ఉన్నాను, ఎలాగలా మరి తప్పదు కదా. ఇంక ఇప్పుడు ఆకలి అవుతుంది, తినాలి. ఇదే టిఫిన్ నాకు, ఇది తింటేనే మళ్ళీ నాకు హుషారు వచ్చేది, మళ్ళీ ఇంట్లో పని చేసుకోగలిగేది. ఇంకా ఇల్లు ఊడవటం తుడవటం అయితే ఆ పని అయితే పెట్టుకోనులేండి. టిఫిన్ తినేసి ఇంక తినేసి కాసేపు అయితే పడుకుంటాను, సాయంత్రం చేసుకుంటాను ఇల్లు ఊడవటం తుడవడం అనేది. సాయంత్రం ఇంకా వేరే పని అనేది ఏం పెట్టుకోను. బట్టలు మడతేసుకోవటం, ఇంకా సాయంత్రం ఇల్లు ఊడ్చుకోవటం తుడుచుకోవటం, ఈ పని అయితే చేసుకుంటా. తుడిచే ఓపిక ఉంటే తుడుస్తాను, తుడిచే ఓపిక లేదనుకోండి ఇల్లు మొత్తం అయితే నీట్గా కసులు ఊడ్చుకుంటాను. మొత్తం అయితే ఎలాగలా కలిపేశాను. కలిపేసి ఇంక ఇదిగోండి పెట్టుకుంటున్నాను. తినాలి, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ముద్దలాగైతే బాగానే వచ్చింది, పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది చూడటానికి అయితే మాత్రం. ఉప్పేసాను కదా, అంత చప్పగా కూడా ఉండదు. ఇంకా కూర అయితే నైట్ టమాటా రసం పెట్టాను, రసం అయితే ఉన్నాయి, అందుకోసమే ఇలా చేశాను. రసం ఉన్నాయి కదా, రసంలో తినొచ్చులే అని. లేదనుకోండి మజ్జిగ పోసుకొని మజ్జిగలో తింటే ఇంకా మంచిది. ఈ రసం ఉప్పు కారాల కంటే కూడా మజ్జిగలో తినటం చాలా మంచిది. టేస్ట్ పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం మెత్తగా ఉంటే బాగుండేదే. ఇదేనండి నా హెల్త్ బాగాలేనప్పుడు నా వీడియో.